ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు ఆరాధనకు సహకరంగా యోబు గ్రంథము 10 అధ్యాయము 8వ వచనము. నీ హస్తములో నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మన ఆరాధనకి యోగ్యుడైన ప్రభు ఆయన యొక్క గుణగణాలను, ఆయన చేసిన మేలును తలపోసుకుంటూ ఆయనను ఆరాధించాలి. దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి అంటే ఆయన సృష్టికర్త, నిన్ను నన్ను నిర్మించిన నిర్మాణకుడు. ఆయన తన సొంత చేతులతో మనలను సృష్టించాడు. దేవుని పేరు యెహోవా, ఆ పేరుకు ఉన్నవాడు అని అర్థము. నిర్గమాకాండము 3వ అధ్యాయంలో మనం గమనిస్తే, నేను ఉన్నవాడనని మోషేకు దేవుడు చెప్పాడు. ఇజ్రాయేలుల దేవుడు నిత్యము ఉన్నవాడు. ఆయన మానవులను సృజించినవాడు. ఆయన సృష్టికర్తయే గాని సృష్టిలో ఒక భాగము మాత్రము కాదు. ఈ విశ్వాన్ని శూన్యములో నుంచి తన వాక్కు ద్వారా చేశాడు. ఈ మహా సృష్టికర్త ఆయన చర్యలు, ఆయన ఉనికిని తెలియజేస్తూ ఉన్నాయి. దేవుడంటే మానవులు చేసిన నిర్జీవమైన విగ్రహము కాదు. ఆదియందు వాక్యమై ఉన్న దేవుడు, ఆయనే సృష్టికర్త. జీవమును వెలుగునై ఉన్నాడు. ఆయనను మాత్రమే స్తుతించాలి. కీర్తనలో 139వ కీర్తన 13-14 వచనాలు గమనిస్తే, నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. గమనించండి ప్రియులారా, పురుషునిలోనిది కోట్లాది కణాలు స్త్రీ అండాశయంలో చేరినప్పటికీ ఒక్క కణము మాత్రమే ఫలదీకరణము చెంది పిండముగా రూపాంతరము చెందుతుంది. ఈ ప్రక్రియను గూర్చి ఆలోచిస్తున్నప్పుడు దేవుని అద్భుత సృష్టి, ఆయన ప్రణాళిక ఎంత గొప్పదో అర్థమవుతుంది. స్తుతించకుండా మనం ఎలాగూ ఉండగలము? కీర్తనలో 139వ కీర్తన 15వ వచనములో, నేను రహస్యమందు పుట్టినవాడను, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసినని సెలవిస్తూ ఉన్నాడు. ప్రతి మానవుని పట్ల దేవునికి ప్రత్యేక శ్రద్ధ, ఉద్దేశము ఉంది. ఆ కారణాన్న ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషికి వ్యత్యాసము ఉంది. ప్రతి మనిషిని ఒక ప్రత్యేక గుర్తింపుతో సృష్టించాడు. ఉదాహరణకు, వేలిముద్రలు, కనుగుడ్డు, వెంట్రుకల వాసన, స్వరము, చెవి ఆకారము, ఆలోచన విధానము వేరువేరుగా ఉంటుంది. ఇది ఎంత విచిత్రము! యోబు గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనములో, గర్భమున నన్ను పుట్టించిన వాడు వారిని కూడా పుట్టింపలేదా? గర్భములో మమ్ము రూపించిన వాడు ఒక్కడే కదా అని సెలవిస్తూ ఉన్నాడు. అందుకే ప్రియులారా, రండి నమస్కారం చేసి సాగిలపడుదాము. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిన మోకరించుదాము. క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా మనమందరము కూడా నూతన సృష్టి అయ్యాం. కొత్త సృష్టి అంటే ఆధ్యాత్మిక జన్మ. ఇది వంశ పారంపర్యముగా వచ్చేది కాదు. మన స్తుతుల కోసము ముక్తిదాత అయిన ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనములో, ఏలయనగా ఆకాశమందున్నవయు భూమి యందున్నవయు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టియే సృజింపబడెను. ఆయన సృష్టికర్త లేకుండా సృష్టి ఎలా జరుగుతుంది? కనుక ప్రియులారా, సృష్టికర్తను స్తుతించడము, ఆరాధించడము మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.